Hello and welcome to my channel Trade with Gopi. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు మన ఫ్రైడే రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఫ్రైడే రోజు మనం ఏం చెప్పామంటే ఫ్రైడే కదా. ఓకే, ఈ లో బ్రేక్ అయితే మనకు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఉంటాయి అన్నాం. కాకపోతే 23,600 దాకా నేను చెప్పినట్టున్నాను టార్గెట్స్, నాట్ మోర్ దెన్ దాట్. 600 బిలో కూడా వెళ్ళొచ్చు అన్నాను, కానీ 600 దాకా నేను చెప్పాను. కానీ మార్కెట్ వెంట్ టిల్ 476. ఈ లాస్ట్ 3 o'clock తర్వాత ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద క్యాండిల్, 3 o'clock తర్వాత ఇంత పెద్ద క్యాండిల్ పడుతుందని. బట్ అయ్యింది. సో ఇట్ వాజ్ అరౌండ్ అంతా ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే ఓపెన్ డెట్ 773, లో 505. ఓకే, 505కి వెళ్ళింది. ఓపెన్ వాజ్ 277. 773 నుంచి 505కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 270 పాయింట్స్ పడింది ఒక్క క్యాండిల్లో. బట్ 3 తర్వాత ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటారు అంటే ఐఎమ్ వెరీ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకా ఎవరికైనా ఐడియా ఉంటే దే మైట్ హ్యావ్ డన్ ఇట్, బట్ ఇట్స్ వెరీ డౌట్ఫుల్. నాకు ఆ రోజు ఐ మేడ్ అరౌండ్ ఎంత, సో నేను ఒక అకౌంట్లో 69,000 65,000 చేశాను. సో ఐ మేడ్ అరౌండ్ 10% ఆన్ దాట్ డే. 10 కాదు, 12%. 7,500 ఏమో చేశాను నేను, నాకు ప్రాఫిట్ ఆ రోజు. సో డౌన్ సైడ్స్ మాక్సిమం చేశాను. ఓకే, దాట్ వాస్ ఇట్. దాట్ వాస్ ఫ్రైడేస్. చూస్తే మీకు చెప్పాను కదా, చాలా వాల్యూమ్ చాలా తక్కువ ఉండే ఇనిషియల్గా. చెప్పా కదా, కొంచెం సైడ్ వేస్ ఉండి ఉండి ఒకటేసారి స్పైక్ ఇస్తుంది, సైడ్ వేస్ ఉండి ఉండి ఒకసారి స్పైక్ ఇస్తుంది. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఈ స్పైక్స్లో ఏమన్నా వచ్చిండాలి, కానీ అదర్వైజ్ దెర్ వాజ్ నాట్ మచ్ మూమెంట్. ఈ ఆల్మోస్ట్ 1 తర్వాత కొంచెం మూమెంట్ ఉంది. దాని తర్వాత చూడండి మళ్ళీ 3 o'clock. సో ఇప్పుడు మనం మండే రోజు ఏం జరగచ్చు అంటే, ఇంత పెద్ద ఫాల్ వచ్చింది కాబట్టి దేర్ విల్ బి రీటెస్ట్. కొంచెమైనా రీటెస్ట్ కావాలి. అయ్యింది. ఇది అవ్వలేదా అంటే మీరు ఈ ఒక్క క్యాండిల్కే తీసుకోండి రీటెస్ట్. తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక చెప్తాను చూడండి. ఈ ఒక్క క్యాండిల్ తీసుకోండి రీటెస్ట్ అంటే, మార్కెట్స్ హ్యాస్ టు గో టిల్ దిస్ పాయింట్ అట్లీస్ట్ 670 దాకా పోయి మళ్ళీ అక్కడి నుంచి పడింది అనుకో, ఇట్ మేక్ సెన్స్. ఈ గోల్డెన్ జోన్లో ఉన్నాం, ఈ జోన్లో నుంచి రివర్సల్ అయితే దాట్స్ గుడ్ థింగ్. మళ్ళీ మంచిగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. మనం కింద ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ టార్గెట్స్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అప్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఇదిగోండి దీనిపైనకి వెళ్ళాలి. నాకు తెలిసి దీనిపైనకి వెళ్ళాలి. 750 అబోవ్ వెళ్తే మళ్ళీ అప్ సైడ్. ఎందుకంటే ఇంత పెద్ద సెల్లింగ్ వచ్చాక మళ్ళీ బయ్యర్స్ ఎంటర్ కావాలి అంటే అవ్వచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడు బయ్యర్స్ ఎంటర్ అయ్యి ఉన్నారు అనుకుంటున్నాం మనం లాస్ట్ మూమెంట్లో. కాకపోతే 3:30 తర్వాత కాబట్టి వి డోంట్ నో వెదర్ ఇట్స్ బయ్యర్స్ ఎంటర్ అయ్యారా లేకపోతే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందా అనేది మనకి ఇంకా తెలియదు. సో లెట్స్ వెయిట్. సో మండే రోజు మీరు ఒక్కసారి కొంచెమన్నా రీటెస్ట్ ఇక్కడ దాకా 670 680 దాకా అయ్యి అక్కడి నుంచి పడ్డం మొదలైంది అనుకోండి, దెన్ విల్ సీ గుడ్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో మీకు ఏంటి అంటే సింపుల్గా ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, 470 కిందకి వెళ్తే మీకు 400, 330, 250, 260 అండ్ 130. 130ది నేను ఏమంటున్నానంటే ఈ ఒక గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ అవుతుందని నేను 130 అన్నాను, ఇఫ్ దాట్ ఈస్ ద కేస్. సో రేపు మనకి ఏమైనా మంచి ఫాల్ వచ్చింది అనుకోండి, ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్ విల్ నాట్ గివ్ అస్ వాట్ రీటైలర్స్ వాంట్. మన రీటైలర్స్ ఏం కావాలో అది మార్కెట్ అంత ఈజీగా ఇవ్వదు. సో దే విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ టుమారో అట్లీస్ట్. కొంచెం సేపు అన్న, చాలా సేపు ఇక్కడ ఉంచి దెన్ ఇట్ మైట్ ఫాల్. సేమ్ థింగ్ లైక్ దిస్. ఆఫ్టర్ 1 or 2 hours తర్వాత పడొచ్చు. లేదు అనుకోండి, మీ అందరు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, దే విల్ హ్యావ్ ది డేటా. ఇంతమంది సెల్లర్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో సింపుల్గా దే విల్ బి వెయిటింగ్ ఓవర్ హియర్ ఎట్ దిస్ జోన్. ఈ జోన్ దాకా మార్కెట్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పడ్డం మొదలైతే చాలా పెద్ద ఫాల్ రావచ్చు. సో దిస్ కెన్ ఆల్సో హ్యాపన్. సో వీ హ్యావ్ టు లుక్ అట్ దీస్ థింగ్స్. ఇప్పుడు దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, దెన్ యూ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రెండ్స్.
లేదు అనుకుంటే ఎన్ని సార్లు పైకెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి పడే ఛాన్సెస్ ఆర్ మోర్. ఇంకా ట్రెండ్ లైన్ గూడా ఉంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి గూడా పడొచ్చు. ఇక్కడ గూడా ట్రెండ్ లైన్ దగ్గర నుంచి పడొచ్చు. సో, లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. లేదు మీకు అప్‌సైడ్ ట్రేడ్స్ చూడాలి అంటే 800 పైన చూడండి. 800 పైన క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ డు నాట్. అప్‌సైడ్ ట్రేడ్స్‌లో మీకు 800 పైన అంటే టార్గెట్ కాకపోతే ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నాం? 600 దగ్గర ఉన్నాం. 800 అంటే 200 పాయింట్స్ అప్పటికే పైకి రావాలి మార్కెట్. 200 పాయింట్స్ వచ్చినాక దెన్ ఇంకా దాన్ని ఇంకా మార్కెట్ పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందా అంటే 800-900 దాకా నేను చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ యామ్ లుకింగ్ ఎట్. సో, ఇది నేను ఓన్లీ ఇదేం పెట్టానంటే దిస్ ఈస్ నాట్ ది కేస్. సో, 800 పైన మీరెళ్తే 850, 900 టార్గెట్ చూడొచ్చు. డౌన్ సైడ్ మాత్రం మీకు ఇగో ఇక్కడి నుంచి పడే ఛాన్సెస్ ఉన్నాయి 670 ఆర్ ఎల్స్ ఇట్ మైట్ ఫాల్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆల్సో. ఈ ట్రెండ్ లైన్ నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టి ఇప్పుడు మీరు చూడండి మార్కెట్ పైకెళ్తుంటే ఎళ్ళనివ్వండి. ఇక్కడొక మాత్రం ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి దాని లో బ్రేక్ అయిందనుకోండి యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్. ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి. ఓకే. కానీ ఇనిషియల్‌గా మాత్రం మార్కెట్ విల్ లుక్ టు హిట్ ది ఎస్ఎల్ ఆఫ్ దిస్ సెల్లర్స్ డెఫినైట్‌లీ. అప్పుడు మీకు మార్కెట్ ఇక్కడి దాకెళ్ళి ఇక్కడి నుంచి పడడం కూడా మొదలుపెట్టొచ్చు. సో, లుక్ ఫర్ దోస్ థింగ్స్. డౌన్ సైడ్ చెప్పాను కదా! అప్ సైడ్ ఇది. సో, దిస్ ఈస్ హౌ ది మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే కింద నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ రావచ్చు. మంచి ట్రెండ్ లైన్ చూడండి. రైట్. ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది చూడండి. సో, ఈ ట్రెండ్ లైన్ అయితే ఇప్పుడైతే సపోర్ట్ లాగా ఉంది. ఇది బ్రేక్ అయ్యి దీని కింద క్లోజింగ్ ఇస్తే మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. లేదా అప్ సైడ్ చూడండి. దిస్ ఈస్ వాట్ రేపటికి నా అనాలిసిస్. ఇంకోటి ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు చాలా చేంజెస్ అయ్యుండాలి అప్పుడే. ఎందుకంటే ఇంత పెద్ద ఫాల్ వచ్చింది కాబట్టి. యూ లుక్ చూడండి. ఆహ్, 23,600 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్. 600 పైన మళ్ళీ మీకు ఎక్కడుంది? 700 దగ్గర, 750 దగ్గర ఉంది. 800 ఈస్ గోయింగ్ టు బి వెరీ సాలిడ్ రెసిస్టెన్స్. మీరు యాక్చువల్‌గా చూసుకుంటే 700 దగ్గర ఉంది. 23, 700, 800 దగ్గర ఉంది యాక్చువల్‌గా రెసిస్టెన్స్. దానికన్నా ముందు మీకు బ్రేక్ అవ్వాలంటే ఫస్ట్ ఈ 2 బ్రేక్ అవ్వాలి. 700, 750 బ్రేక్ అయితేనే 800కి పోయే ఛాన్స్ ఉంది. బట్ దీస్ 3 ఆర్ వెరీ సాలిడ్. ఇంకా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. అంటే మార్కెట్ ఇక్కడి దాకెళ్ళి ఇక్కడి నుంచి పడడం మొదలుపెట్టినా పట్టొచ్చు. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. యాస్ పర్ ఆప్షన్ చైన్ ఆల్సో సేమ్ థింగ్. 23,800 పైన క్లోజింగ్ ఇస్తేనే వి కెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్ ఆర్ ఎల్స్ ఎక్కడి నుంచైనా మార్కెట్ కింద పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి సపోర్ట్ చూడండి. మీకు గుడ్ సపోర్ట్ ఈస్ ఎట్ 23,500. 500 బ్రేక్ అయితే ఈజీగా 450 400 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. 400 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం పైకొచ్చి మళ్ళీ అక్కడ పడొచ్చు. దెన్ వి కెన్ సీ 23, 350, 300 టార్గెట్స్ ఈజీగా చూడొచ్చు. అది బ్రేక్ అయితే 250 కూడా చూడొచ్చు. విచ్ విల్ క్లోజ్ ది గ్యాప్ దట్ వాస్ ప్రీవియస్‌లీ నాట్ ఫిల్డ్. సో, మీరిప్పుడు 23,500 బిలో చూడండి. 23,800 పైన చూడండి. థాట్స్ హౌ ది మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. థాట్స్ ఇట్ అండి. ఆహ్, ఇంకా మీకేమైనా నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ టు లైక్ ఇట్ ప్లీజ్. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.